ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్న దాన, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేదును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా ఇచ్చిన వాగ్దానంగా మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు బబులోను బంధకముల్లో వారు ఉన్నారు. ఆ ఉన్న స్థితిని బట్టి, వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దేవుడు వారిని గొడ్రాలుగా విడువబడిన స్త్రీతో పోల్చినట్లు మనం చూస్తూ ఉంటాం. 1వ వచనంలో మనం చూస్తే, పిల్లలు కనని దాన జయగీతమెత్తి పాడుము, ప్రసవవేదన పడని దాన జయకీర్తనెత్తి ఆనందపడుము అనే భవిష్యత్ వాక్కును దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ భవిష్యత్ వాక్య యొక్క అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కొంతకాలం వారి పాపాలను బట్టి శిక్షించబడ్డారు. అయితే విడువబడిన పరిస్థితిని వారు ఎదుర్కొన్నారు. విడువబడిన వారిగా వారు తలంచుకున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు విముక్తి పొంది పాత ఇశ్రాయేలు కంటే అత్యధికంగా వారు ఫలభరితమైన స్థితిలో ముందుకు వెళ్తారని, పాత ఇశ్రాయేలు కంటే అధికమైన మహిమతో వారి జీవితాలు ముందుకు నడిపించబడతాయని దేవుడు వాగ్దానాలు ఇస్తూ వారితో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ, ఇక సిగ్గు అవమానం ఉండదు, నీ భర్త నీ సృష్టికర్త అయిన యెహోవాను నేను నిన్ను విడిచిపెట్టను, విడువబడిన భార్యను తిరిగి భర్త స్వీకరించినట్లుగా దేవుడు తన ప్రజలను తిరిగి సమకూర్చి విస్తరింపజేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు 54వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా 7 నుండి 10 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తే, దేవుడు తాత్కాలికంగా వారిని శిక్షించిన నిత్యమైన కృపతో వారిని సమకూర్చి రక్షిస్తానని దేవుడు వాగ్దానాల ద్వారా మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. 11 నుండి 17 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తే, బంధకముల నుంచి దేవుని ప్రజలను దేవుడు విముక్తి కలుగు చేసి వారిని విడిపించడమే కాకుండా దేవుడు మరలా వారికి ఘనతను, గొప్పతనాన్ని కలుగు చేసి భద్రతను అనుగురించి విజయాలు దయచేసి వారిని ఆశీర్వదిస్తానని, ఆశీర్వాదకరమైన స్థితిలో వారిని ఉంచుతానని దేవుడు వాగ్దానములు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అందులో ఒక వాగ్దానాన్ని మనం చదువుకోవడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేదును అని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకు దేవుడు ఈ విధంగా మాట్లాడి ఉన్నారంటే, బబులోన్లో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, వారు చెరపట్టబడ్డారు. కష్టాలు, అవమానాలు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. నాశనమైన పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆకలి దప్పులు, దుఃఖకరమైన, వేదనకరమైన పరిస్థితులు, ఒంటరి అయిపోయిన పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో వారి పరిస్థితి ఎలా ఉందంటే, గాలివాన చేత కొట్టబడిన పరిస్థితులుగా వారి పరిస్థితులు ఉన్నాయి. ఎవరి ఆదరణ లేక ఒంటరి అయిపోయిన పరిస్థితిని వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మరలా వారి విషయమై తన మనస్సును పెద్దదిగా చేసుకొని అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదునని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నీలాంజనములు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రీషియస్ స్టోన్స్ లేదంటే జ్యూల్స్ అని తప్పక మనం తెలుసుకోవాలి. ఇవి ప్రకాశవంతమైనవి, ఇవి అరుదైనవి, అద్భుతమైన విలువైన రాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ పునరుద్ధరణ సాధారణంగా ఉండక మహిమతో ఉంటుంది. యెరూషలేము పాడైపోయిన స్థితిలో ఉన్న నేను మరలా దాన్ని తిరిగి నిర్మించబోతున్నాను. అధికమైన మహిమతో మరలా మీ జీవితాలు నడిపించబడబోతున్నాయి అని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నీలములతో నీ పునాదులను వేదునని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. నీలములు అంటే బలమైన, అందమైన రత్నాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి స్థిరత్వానికి, పవిత్రతకు సూచనగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదులు నీలములతో వేయబడతాయని చెప్పడం యొక్క అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మహిమతో మరలా తన దేశం నింపబడుతుందని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆయన భద్రతను
తిరిగి తన ప్రజలు అనుభవిస్తారని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని నగరం, దేవుని ప్రజలు సాధారణ స్థితి నుండి దివ్యమైన మహిమ గల స్థితిలోనికి వారు ఎదుగుతారని దేవుడు వాగ్దాన రూపంలో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా జీవితంలోను అందమైనవిగా, స్థిరమైనవిగా, బలమైనవిగా తీర్చిదిద్దడం, మార్చివేయడం కేవలం బైబిల్లో ఉన్న దేవునికి మాత్రమే సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే దేవుని వాక్యంలో మనం చూస్తే సౌలు నుండి పారిపోతూ గుహల్లో దాక్కునే పరిస్థితి, ఒంటరిగా పారిపోయే పరిస్థితిలో ఉన్న దావీదు జీవితాన్ని ఇశ్రాయేలు సకల గోత్రాలకు దేవుడు రాజుగా చేసి తన రాజ్యమును తన సంతతికి స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చి స్థిరపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి తెలియని స్థితి నుండి దేవుడు ఎస్తేరును రాణిగా చేసి తన ప్రజలను రక్షించే సాధనముగా ఎస్తేరును వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా క్రైస్తవులను హింసించిన సౌలును దేవుని కృప ద్వారా దేవుడు రక్షించి సువార్తక స్థాపకునిగా సంఘపు పునాదులను నీలముల్లాంటి విలువైన రత్నముల లాంటి విలువైన సత్యాలతో నిర్మించే వ్యక్తిగా దేవుడు అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని మార్చివేసినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మార్చివేయడం, ఈ విధంగా స్థిరపరచడం, ఈ విధంగా అందమైన జీవితములుగా, విలువైన జీవితములుగా గణపరచడం, హెచ్చించడం కేవలము బైబిల్లో ఉన్న దేవునికి మాత్రమే సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ వాగ్దానాన్ని ఇచ్చి నీ భవిష్యత్తును, నీ జీవితాన్ని బలమైనదిగా, విలువైనదిగా, అందముగా తీర్చిదిద్దుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని అత్యంత విలువైనదిగా, స్థిరమైనదిగా మార్చి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవునికి మాత్రమే సాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుడు మాత్రమే చేయగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడే స్థిరపరిచేవాడు, దేవుడే బలపరిచేవాడు, దేవుడే గణపరిచేవాడు, దేవుడే జీవితములను విలువైనవిగా, అందముగా, స్థిరముగా దీవించేవాడు దేవుడు ఒక్కడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ రోజున నీవు ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపు, శోధనల వైపు, నీవున్న అనారోగ్య పరిస్థితుల వైపు, నీవు ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపు చూడక నీవు దేవుని వైపు నీవు చూస్తే దేవుడు నీ జీవితాన్ని మార్చివేయగల దేవుడు. దేవుడు నీ పరిస్థితులను మార్చివేసే దేవుడు. దేవుడు నీ జీవితాన్ని మారుస్తానని, నీ పరిస్థితులను మారుస్తానని, నీ జీవితాన్ని విలువైనదిగా మారుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలాంజనములు, నీలములు లాంటి విలువైన రత్నాల ద్వారా నీ జీవితాన్ని అమూల్యమైనదిగా, అందమైనదిగా, అరుదైనదిగా చేస్తానని, విలువగలదిగా చేస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగత జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని, సామాజిక జీవితాన్ని, ఆ పునాదులను బలంగా, స్థిరంగా దేవుడు చేసి నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చివేస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు మాటలను మీరు విశ్వసించి మీరు ప్రార్థించినట్లయితే, మీ సమస్యల వైపు చూడక దేవుని వైపు చూస్తూ మీరు నమ్మకంగా ముందుకు వెళ్ళగలిగినట్లయితే శ్రమలను దీవెనకరంగా మార్చి, శ్రమలను మేలుగా మార్చి, శ్రమలను ఆశీర్వాదకరంగా మార్చి నీ జీవితాన్ని విలువైనదిగా, స్థిరముగా, బలముగా తీర్చిదిద్దుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. గనుక ఈ వాగ్దానపు మాటలను విశ్వసించి నీవు ప్రార్థించినట్లయితే దేవుడి వాగ్దానాన్ని నీ పట్ల నెరవేర్చి తన మహిమ కొరకై నీ జీవితాన్ని వాడుకోగల సర్వశక్తి గల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారై ఉన్నారు. గనుక ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తున్నాను. ఈ వాగ్దానపు మాటలను నీవు నమ్మి ప్రార్థించి ఈ వాగ్దాన దీవెనలను పొందుకోవాలని ప్రభు సేవకునిగా నేను కోరుచు ఈ మాటలను ముగిస్తున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు బబులోను బంధకాల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో నీ మాట్లాడుతూ వారి జీవితాల్ని దేవా అందమైనదిగా, విలువైనదిగా, స్థిరముగా, బలముగా దేవ కట్టి స్థిరపరుస్తానని దేవ వాగ్దాన రూపంలో మీరు మాట్లాడి దేవా మీరు బలపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అదేవా ఆనాడు మాట్లాడిన దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మా జీవితాల్లో కూడా మేము ఎదుర్కొంటున్న పరిస్థితుల వైపు చూడక నీ వైపు చూస్తే ప్రతి పరిస్థితిని మాకు అనుకూలంగా మార్చి, ప్రతికూలతను మాకు అనుకూలంగా మార్చి, శ్రమను మాకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మా జీవితంలోని అనేకులకు దీవెనకరంగా, మేలుకరంగా, మా జీవితంలోని విలువైనవిగా, స్థిరమైనవిగా, బలమైనవిగా, మా ఆధ్యాత్మిక జీవితంలోను బలమైనవిగా, స్థిరమైనవిగా
చేస్తానని మీరు ఇచ్చిన వాగ్దాన మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వైపు చూచి ఈ వాగ్దాన మాటలను, ఈ వాగ్దానపు ఆశీర్వాదములను వారి జీవితాల్లో వారు అనుభవించుటకు మీరు సహాయం చేయమని, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆరోగ్యాలు మీరు దీవించండి, వారి ఆయుష్ను మీరు పొడిగించండి, వారిపై ప్రతి కృపను కాపుదలు మీరు దయచేయండి ప్రభువా. వారి ప్రయాణాల్లో నీ సన్నిధి క్షేమాన్ని అనుగ్రహించమని, వారికి మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని, వారి ఆధ్యాత్మిక జీవితాలను మీరు ఆశీర్వదించమని, ఈ దినమంతా నీ కృపలో కాచి కాపాడి మీరే నడిపించమని, ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మరొకసారి నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.